టెస్లాకు అనువుగానే భారత్ అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ మస్క్ వస్తే తప్ప అన్నిటిపై క్లారిటీ రాదు. అయితే భారత్ తీసుకొచ్చిన కొత్త మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. మరి ఈ ఏడాది చివరిలో మస్క్ భారత్ వస్తే ఎలా? అది పక్కన పెడితే మస్క్ వేసిన వాయిదా వెనుక కారణం ఇంకేదైనా ఉందా? ఇటీవల భారత్ తీసుకొచ్చిన ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 పాలసీ తర్వాత అన్ని పరిణామాలు టెస్లాకు అనుకూలంగా మారాయి. దాదాపు $2 బిలియన్ పెట్టుబడి అవసరమయ్యే తయారీ కర్మాగారం కోసం సైట్లను చూసేందుకు టెస్లా అధికారులు కూడా భారత్ను సందర్శించే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. టెస్లా ఈ ఏడాది చివర్లో భారత్కు ఎగుమతి చేసేందుకు జర్మనీ ప్లాంట్లో రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించిందని ఆ వర్గాలు తెలిపాయి. మస్క్ కూడా తన ఎక్స్ పోస్టులో మాట్లాడుతూ ప్రతి దేశంలో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లే భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లుండాలి. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో అందించడం సహజమైన పురోగతి అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇండియాలో టెస్లా ఏర్పాటు, ఇలాన్ భారత్ రాక ఖాయమనే సూచనలు కనిపించాయి. ఏప్రిల్ 2024 నుండి జూన్ 2024 వరకు అంటే 4 నెలలు అమలయ్యే ఈ పథకం కోసం భారత ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయితే మస్క్ పర్యటన జూలైలోపు జరిగే అవకాశం ఇప్పుడు మిస్ అయింది. ఈ ఏడాది చివర్లో గానీ మస్క్ ఇండియా పర్యటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమయానికి ఉన్న కొత్త ప్రభుత్వం మళ్లీ కొత్త పాలసీని తీసుకొస్తుందా? ఒకవేళ మూడోసారి కూడా మోదీ గద్దెనెక్కితే కొత్త పాలసీ తీసుకురావడం కష్టమేమీ కాదు. అలా కాదని ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఈ సందేహాల మధ్య మస్క్ పర్యటన వాయిదాకు అసలు కారణం ఎన్నికల ఫలితాలపై ఉన్న అనుమానాలేనా అనే డౌట్ కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు టెస్లా ఇండియా వస్తే భారత్లో ఉన్న కార్ల తయారీదారులకు నష్టం కలుగుతుందనే వాదనలు కూడా లేకపోలేదు. ఈ కొత్త పాలసీ కింద ఆఫర్ స్వీకరించే వాహన తయారీదారులు 3 సంవత్సరాల కాల వ్యవధిలో భారతదేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈవీల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలి. వారు 5 ఏళ్లలోపు కనీసం 50% దేశీయ విలువ జోడింపు DVAని సాధించాలి. అంతేకాకుండా 3వ సంవత్సరం నాటికి 25% స్థానికీకరణ స్థాయి తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకానికి కంపెనీలు తమ పెట్టుబడి కట్టుబాట్లను బ్యాంక్ గ్యారంటీతో సమర్పించాల్సి ఉంటుంది. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు ప్రధాన భారతీయ కంపెనీలు ఈవీ పన్నులను తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రారంభ దశలో ప్రభుత్వ మద్దతు అవసరాన్ని నొక్కి చెప్పాయి. పన్ను తగ్గింపుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే హై-ఎండ్ ఈవీల నుండి పెరిగిన పోటీ గురించి ఇలాంటి దేశీయ తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కోణంలో స్థానిక పోటీదారుల నుండి ఏవైనా ఇబ్బందులున్నాయా అనేది కూడా చర్చ జరుగుతోంది. అలాగే భారతదేశ కొత్త పాలసీ స్థానిక సంస్థలతో పాటు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్ను నడిపించే మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి జర్మన్ ట్రాయ్కాను సందిగ్ధంలో ఉంచింది. ఎందుకంటే ఇది గత పెట్టుబడులను పరిగణలోకి తీసుకోదు. తద్వారా ఈ కంపెనీలన్నీ దాని నుండి ప్రయోజనం పొందలేరు. చౌకైన టెస్లాకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. దీంతో మిగిలిన వారి వ్యాపారం దెబ్బతినే ప్రభావం ఉందని భావిస్తున్నారు. ఇక 2023లో ఈవీలు లగ్జరీ కార్స్ సెగ్మెంట్లో 6% వాల్యూమ్ను ఏర్పరిచాయి. అయితే ఇప్పుడు టెస్లా వెంటనే దాన్ని విస్తరించే అవకాశం ఉంది. దీంతో మిగిలిన కంపెనీలకు అంతరాయం ఏర్పడుతుంది. టెస్లాలా కాకుండా ఇతరులకు తక్కువ ధరలో కారును ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఇప్పటికైతే లేవు. కాబట్టి వారు భవిష్యత్తులో పెట్టుబడులను వేగంగా ట్రాక్ చేసినప్పటికీ వారు ధరను తగ్గించడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ ఇబ్బందులతో పాటు మస్క్ పర్యటన వాయిదా వెనుక చైనా ప్లాన్ కూడా ఏమైనా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2023లో ఈవీలలో గ్లోబల్ లీడర్ గా ఉన్న BYD నేతృత్వంలోని చైనీస్ సంస్థలు టెస్లాను అధిగమించాయి. అవి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఆటోమొబైల్స్ లో FDI ఆటోమేటిక్ రూట్ లో ఉన్నప్పటికీ చైనా నుండి వచ్చే పెట్టుబడి ఆఫర్లకు భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి అవసరం. ఇప్పుడు భారత్ కు చైనాకు మధ్య ఉన్న సమస్యల కారణంగా చైనా సంస్థలు ఈ విధానం నుండి ప్రయోజనం పొందవని కొందరు నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ మోదీ మస్క్ల భేటీ చైనాను ఉలిక్కిపడేలా చేసిందనేది కొందరి వాదన. చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ భారత్ తో మస్క్ బంధాన్ని విమర్శించింది. ఇది కపటత్వంతో కూడుకున్న బంధమంటూ వ్యాఖ్యానించింది. భారతీయ కంపెనీ భాగస్వామ్యంతో 1 బిలియన్ EV ప్లాంటును నిర్మించాలనే చైనీస్ కంపెనీ BYD ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించిన తరువాత గ్లోబల్ టైమ్స్ భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించింది. చైనీస్ EV తయారుదారు సంపద కంటే మస్క్ వ్యాపార ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందంటూ ప్రచారం చేసింది. ఇక ఎంతో మంది పోటీ పడ్డా అందరినీ అధిగమించి ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తర్వాత ఆ సక్సెస్ ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు. ట్విట్టర్ పై మోజుతో అవసరానికి మించి పెట్టుబడి పెట్టిన మస్క్ నిధుల సమీకరణ కోసం టెస్లా షేర్లను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ట్విట్టర్ కొనుగోలు చేశారని వార్తలు వెలువడిన వెంటనే టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు ట్విట్టర్ కు డబ్బులు కట్టాల్సిన తేదీ దగ్గర పడటంతో భారీ నష్టాలతో టెస్లా షేర్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మస్క్ కు చైనా గట్టి షాక్ ఇచ్చింది. పెట్టుబడులకు స్వర్గధామమైన చైనాలో ఇలాన్ మస్క్ కూడా పెట్టుబడులు పెట్టారు. తన టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన చైనా ప్లాంట్ వరుసగా వస్తున్న సమస్యలతో ఉత్పత్తిని కొనసాగించలేకపోయింది. సప్లై చైన్ సమస్యల కారణంగా షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూతబడింది. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ రెండవసారి మూతబడటంతో మస్క్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని మస్క్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వేగంగా జరగాల్సిన పనుల్లో జాప్యం రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి మస్క్ చైనాలో పెట్టుబడులు పెట్టక ముందు ఉన్న పరిస్థితి ఆ తరువాత మారిపోయింది. చైనాలో తయారైన ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో మస్క్ తక్కువ లాభాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఇది కూడా మస్క్ ను మరోసారి ఆలోచింపచేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మస్క్ భారత్లో పెట్టుబడులు పెట్టడం అనేది ఖాయమే అయినప్పటికీ దానిపై పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. ఎలాన్ మస్క్ ఇండియా వచ్చి దానిపై ప్రకటన చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు టెస్లా కంపెనీని మా దగ్గర స్థాపించండంటూ కేంద్రానికి విజ్ఞప్తులు పంపాయి. ఈ తరుణంలో మస్క్ మళ్లీ ఎప్పుడొస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.